విశ్వాసం లేని మనుషులకు ఎంత చేసినా తక్కువే. ఇంకా ఏం చేశారు మాకని ఎద్దేవా చేస్తుంటారు. కానీ ఓ కుక్కకు ₹5 బిస్కెట్ వేశాడు ఓ వ్యక్తి. కేవలం ₹5 బిస్కెట్‌తో ఆ మనిషిపై విశ్వాసం పెంచుకున్న కుక్క అతనితో పాటు 130 కిలోమీటర్లు వెళ్ళింది. అతన్ని కాపాడుతూ, అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆయన వెంట నడుస్తూ కొండగట్టు అంజన్న ఆలయం దాకా వెళ్ళింది. మరి ₹5 బిస్కెట్ ఏంటి? ఆ విశ్వాసం ఏంటి? ఆ కుక్క ఏంటి? ఒక్కసారి ఈ స్టోరీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపించిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ₹5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కలు వచ్చినా లెక్క చేయకుండా అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని, విశ్వాసాన్ని చాటింది. భక్తులు కూడా దానికి సాక్షులు తొడిగి ఎంతో ప్రేమగా తమతో పాటు క్షేత్రానికి తీసుకెళ్లారు. ఈ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైనటువంటి జీవి ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. ఆ మాట మరోసారి నిరూపితమైంది. మనం పెట్టే ఒక పూట అన్నం కోసం తన ప్రాణాన్ని సైతం పరంగా పెట్టే గుణం శునకానికి మాత్రమే ఉంటుంది. ఇక కృతజ్ఞత అనే పదాన్ని మనిషి మర్చిపోతున్న ఈ రోజుల్లో కేవలం ₹5 బిస్కెట్ ప్యాకెట్ అందించిన ప్రేమకు ప్రతిఫలంగా 100 కిలోమీటర్ల మేర నీడలా వెంట నడిచిన ఒక మూగజీవి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భక్తికి, విశ్వాసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ శునకం మానవత్వానికి నిలువెత్తు రూపం అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అయితే ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నార్కు చెందినటువంటి కొందరు హనుమాన్ దీక్షపరులు తమ పాదయాత్రను ప్రారంభించిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. యాత్ర మొదలైన కొద్ది దూరం తర్వాత వారికి ఒక శునకం తారసపడింది. ఆకలితో ఉన్న ఆ మూగజీవికి భక్తులు ఎంతో ప్రేమతో ఒక ₹5 బిస్కెట్ ప్యాకెట్ను ఆహారంగా ఇచ్చారు. ఆ చిన్న సాయం ఆ మూగజీవి మనసును గెలుచుకున్నట్లుంది. అప్పటి నుంచి ఆ భక్తులే తన సర్వస్వం అనుకుంది. వారు వెళ్లే దారి పొడవునా వారి అడుగుల్లో అడుగు వేస్తూ కొండగట్టు అంజన్న క్షేత్రానికి బయలుదేరింది. ఇప్పటి వరకు సుమారు 130 కిలోమీటర్ల మేర ఆ కుక్క పాదయాత్ర చేసింది. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కఠినమైన తారు రోడ్ల మీద ఎండకు నడవడం వల్ల ఆ శునకం కాళ్ళకు పొక్కులు వచ్చాయి. నడవలేని స్థితిలో ఉన్నా సరే ఆ భక్తులను విడిచిపెట్టడానికి అది ఇష్టపడలేదు. వారిని తన యజమానులుగా, ప్రాణప్రదంగా భావించి వెంట నడిచింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అటవీ ప్రాంతం గుండా సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఈ శునకం ఒక Z+ సెక్యూరిటీల భక్తుల ముందు నడుస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ క్రూరముగాల భయం ఉన్న భక్తులకు కొండంత అండగా నిలిచింది. ఇక గత 5 రోజులుగా కొండగట్టు పాదయాత్రగా వెళ్తున్నాం. ఈ శునకం మాకు హుత్నూరులో తారసపడింది. అప్పటి నుంచి మాతో పాటే పాదయాత్ర చేస్తోంది. ఈ స్వామికి కాళ్ళనొప్పి అయినా మాతోనే వస్తుంది, మాతోనే ఉంటుంది. 130 కిలోమీటర్ల పైన మాతోనే ప్రయాణించింది. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ వేశాం. ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతో పాటు 130 కిలోమీటర్లు నడిచింది. ఆ స్వామికి కాళ్ళకు పొక్కులు వచ్చినా మాతోనే ఉంటుంది. ఒక Z+ సెక్యూరిటీ మాదిరి మాకు రక్షణ కల్పిస్తోంది అంటూ ఆ స్వామి విశ్వాసంతోనే మేము 20 కిలోమీటర్ల మేర అడవిని రాత్రిపూట పూర్తి చేశామని భక్తులు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే ఆ మూగజీవి చూపుతున్న విశ్వాసానికి భక్తులు కూడా ఫిదయ్యారు. దాని కాళ్ళ నొప్పులను గమనించిన దీక్షపరులు సాటి మనిషికి చేసే మర్యాదల కంటే భిన్నంగా ఆ కుక్కను చూసుకున్నారు. దానికి కాళ్ళకు సాక్సులు తొడిగి ఎంతో ప్రేమగా ఆహారం అందిస్తూ తమతో పాటు తీసుకెళ్లారు. అది కేవలం ఒక జంతువు కాకుండా ఆ హనుమంతుడి పంపిన దూతగా వారు గౌరవించారు. కొండగట్టు చేరే వరకు ఆ శునకం వారి వెంటే ఉండి విశ్వాసానికి ఉన్న అసలైన నిర్వచనాన్ని చాటి చెప్పింది. ఈ మూగజీవి చూపిన విశ్వాసం నేటి సమాజానికి ఒక గొప్ప సందేశం. మనిషి స్వార్థంతో బంధాల్ని మరిచిపోతున్న తరుణంలో ₹5 బిస్కెట్ ప్యాకెట్ కోసం 130 కిలోమీటర్ల విశ్వాసాన్ని కురిపించిన ఆ శునకం అందరికీ ఆదర్శం అంటూ ఆ శునకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆ విజువల్స్లో చూస్తూ ఉంటే కొంత బాధ అనిపిస్తోంది. బాధలోనే అబ్బా అసలు నిజంగా శునకం ఇంత విశ్వాసం ఈజ్ గ్రేట్ అంటూ కూడా కొంత ప్రశంసలు. ఎందుకంటే ఆ శునకం చూపించినటువంటి విశ్వాసానికి ఆ భక్తులు కూడా శునకాన్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వాళ్ళు వేసుకున్నట్టుగానే ఆ శునకానికి కూడా సాక్షులు దొరికి ఆ కాళ్ళకు పడ్డటువంటి పొక్కుల నుంచి కొంత ఉపశమనం కల్పిస్తూనే వాళ్ళు దాని మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ ప్రేమకు మరి ఈ కుక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంది. అది విశ్వాసం రూపంలో. అంటే అర్ధరాత్రి 20 కిలోమీటర్లు వీళ్ళు అడవి గుండా పోవాల్సి ఉంటుంది. అడవి గుండా మొత్తం కచ్చ రోడ్డు, చెట్లు, రాళ్ళు రప్పలు ఉంటాయి. కొంత అడవి జంతువుల నుంచి కూడా ఆపద ఉంటుంది. సో ఆపదను ధైర్యంగా ఎదుర్కొంది ఆ కుక్క. సో ఒక Z+ సెక్యూరిటీ లాగా, అంటే ఈ భక్తులకు ముందు
ఆ కుక్క వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పసిగడుతూ ఎప్పటికప్పుడు వీళ్ళని అలర్ట్ చేస్తూ వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంది. ఇదంతా కూడా కేవలం ఒక ₹5 బిస్కెట్ ప్యాకెట్. సో మనం ఎక్కడా కూడా ఇటువంటి వార్తా కథనం వినకుండొచ్చు. ఎందుకంటే జనరల్గా చూస్తుంటాం, కుక్కకున్న విశ్వాసం నీకు లేదురా అనేటువంటి సామెతలు వింటుంటాము, అటువంటి డైలాగ్స్ వింటుంటాం బయట. ఎందుకంటే కుక్క అంటేనే ఒక విశ్వాసం ఉంటుంది. కానీ ఈ కుక్క చాలా డిఫరెంట్గా ఉంది. కేవలం ₹5 బిస్కెట్ ప్యాకెట్తో పాదయాత్రగా 130 కిలోమీటర్లు మరి కొండగట్టు వరకు వెళ్ళిందంటే నిజంగానే ఈ కుక్క చాలా గ్రేట్ అనేటువంటి ఒక ప్రశంసలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ కుక్కతో పాటు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా గ్రేట్. ఎందుకంటే తమ సెక్యూరిటీని, తమ భద్రతను ఏదైతే ఈ కుక్క కల్పించిందో అటువంటి కుక్కకు వాళ్ళు ఆహారం అందిస్తూనే, దాని బాగోగులు చూసుకుంటూనే ఆ కుక్క పరిస్థితిని అర్థం చేసుకొని దానికి సాక్సులు తొలగించి దాన్ని ఎంతో అల్లారుముద్దుగా వారి వెంట తీసుకెళ్తూ ఉంటే ఈ వీడియో సోషల్ మీడియాలో కన్నుల పండగగా ఉంది. కొంత జంతు ప్రేమికులంతా కూడా దీన్ని చాలా షేర్ చేస్తూ ఉన్నారు. సో ఇది విశ్వాసం అంటే. ఏదైతే ఈ ఈ కాలంలో, ఈ ఆధునిక యుగంలో బంధాలకు, బంధుత్వాలకు విలువ లేదు, నమ్మకం లేనటువంటి ఈ జనరేషన్లో ఒక ₹5 బిస్కెట్తో మరి ఇంత మంచి విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి ఈ కుక్క నిజంగానే గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో వీడియో చూసిన వాళ్ళు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.